హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం అక్షరధామ్ వెళ్తూ ఉన్నాం న్యూ జెర్సీలో. చూడండి, ఒక లారీ వచ్చి 6-7 కార్లు ఒకేసారి తీసుకెళ్తూ ఉంది, పెద్ద ట్రక్. సో అది వెళ్తూ ఉన్నప్పుడల్లా నేను వీడియో షూట్ చేద్దాం అనుకుంటే ఎప్పుడు మిస్ అయిపోతూ ఉంటుంది. ఎన్ని కార్లు ఒక ట్రక్ తీసుకెళ్తుంది ఓపెన్గా. సో మనం ఏంటంటే ఈరోజు న్యూ జెర్సీలో ఉన్న అక్షరధామ్ చూడడానికి వెళ్తూ ఉన్నామని చెప్పాను కదా. సో నార్మల్గా చాలామందికి డౌట్ రావచ్చు, ఏదైనా ఎంట్రీ ఫీజు ఉందా ఏంటి, ఎంత ఉంటుంది అనేది. కానీ ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అన్నమాట. కానీ ఇక్కడ ఒక చెక్ పోస్ట్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన డీటెయిల్స్ అంతా తీసుకుంటారు, కార్ నంబరు, సరే మన డీటెయిల్స్ అంతా తీసుకొని తర్వాత చెక్ చేసి లోపలికి పంపిస్తారనమాట. సో ఇది ఈరోజు మన వీడియోలో అవుట్లుక్ అంతా చూడబోతూ ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో మనం లోపలంతా కూడా చూద్దాం. సో ముఖ్యంగా ఇది మన ఇండియాలో కడితే అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అమెరికాలో ఇది ఇంత పాలరాయి ఉపయోగించి ఇంతమంది లేబర్తో కార్వింగ్ ఇవన్నీ చేయడం అంటే నిజంగా నమ్మశక్యం కాలేదనమాట. ఇంత పనితనాన్ని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో గెస్ చేయగలుగుతారా? సో దాదాపు 12 సంవత్సరాలు తీసుకున్నారంట దీన్ని ఫినిష్ చేయడానికి. అసలు ఆ 12 సంవత్సరాల్లో ఇది చేయడానికి సాధ్యమవుతుందా అనేలా ఉంది. ఒక్కొక్క పిల్లర్ని కూడా ఎంతో పనితనం ఉంది. కానీ మొత్తం పాలరాయిని ఎక్స్పోర్ట్ చేసి మొత్తం ఆ టెంపుల్ అంతా కూడా నిజంగా ఆ లైటింగ్కి అది కలకల్లాడిపోతూ ఉంది. అసలు మన జీవితంలో చనిపోయే లోపల ఎప్పుడైనా సరే ఒక్కసారైనా చూడాలి అనిపించేలా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, దాదాపు 12 సంవత్సరాలు దీన్ని కట్టారని చెప్పి. ఇది 183 ఎకరాల స్థలం. సో వందలాది కార్మికులు అహోరాత్రులు కష్టపడి 12 సంవత్సరాలుగా కష్టపడిన తర్వాతనే ఈ టెంపుల్ ఈ విధంగా తయారైంది. నిజంగా లోపలికి వెళ్తే రాబుద్ది కాలేదు మాకైతే. సో ఆ పనితనం చూస్తూ వాళ్ళు పెట్టిన లైటింగ్ కూడా అంత బాగుందన్నమాట లోపల. కానీ మీకు తెలిసిందే, లోపల వీడియో అలవలేదు కాబట్టి కొన్ని పిక్చర్స్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ పిక్చర్స్ ద్వారా మనకు లోపల ఎంత పనితనం ఉందనేది మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళగానే కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఎంట్రన్స్లోనే స్వామినారాయణ విగ్రహం ఒకటి ఉంటుంది అనమాట. సో స్వామినారాయణ విగ్రహం వచ్చి దాదాపు చాలా ఎత్తులు ఉంది. నాకు ఎగ్జాక్ట్గా అది ఎంత హైట్ అనేది తెలియదు. చాలా హైట్లో అయితే ఉంది. మొత్తం గోల్డ్ కలర్లో దగదగలాడిపోతూ ఉందన్నమాట. ఈవెన్ ఆ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా చాలా నీట్గా, చూడడానికి ఇంపుగా, ఇంకా చూడాలనిపించేలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే చుట్టూ ఫౌంటైన్స్ పెట్టేసి తర్వాత పూల మొక్కలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అందాన్ని ఇస్తూ అంత బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో మనం ఫస్ట్ ఆ స్వామినారాయణ విగ్రహాన్ని చూసేసి ఆ చుట్టూ ఉన్న అందాలని కవర్ చేద్దాం. తర్వాత ఎంట్రన్స్ వరకు ఈ వీడియోలో ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట. సో ఈ 183 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేయడం నిజంగా 12 సంవత్సరాల్లో చాలా తొందరగా చేశారని చెప్పొచ్చు అనమాట. ఇంత పనితనం ఉన్న ఈ టెంపుల్ని ఈ విధంగా చేయడం అనేది. సో రండి మనం ఆ స్వామినారాయణ విగ్రహం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం.
ఇక్కడైతే ఆ వైలెట్ పూలతో కలకలాడిపోతుంది స్వామినారాయణ విగ్రహం. ఇక్కడ స్వామినారాయణ విగ్రహం ఎదురుగా జస్ట్ ఒక చిన్న ఇదిలాగా చేసి ఇది సిమెంట్తోనే ఇట్లా చేశారనమాట. గ్రానైట్ చుట్టూ గ్రానైట్ వాల్స్ లాగా పెట్టి లోపల చిన్న చిన్న ఇదిలో అన్ని టెంపుల్స్, ఇంపార్టెంట్ హిందూ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేశారనమాట. అంటే ఇక్కడ రాస్తున్నారు చూడండి, అయోధ్య, హరిద్వార్, శ్రీనగర్, కేదార్నాథ్, బద్రీనాథ్, మానస్ సరోవర్, గంగోత్రి, ముక్తినాథ్, ఇంకా కామాఖ్య, రామేశ్వరం, ఇవన్నీ కూడా మొత్తం డిజైన్ చేసిన ఒక ఇదే అని చెప్పచ్చు ఇక్కడ. కానీ ఈ టెంపుల్స్ అన్నింటిని కూడా 1972 నుంచి 1792 నుంచి 1799 వరకు కూడా స్వామినారాయణ ఇవన్నీ టెంపుల్స్ని కూడా విజిట్ చేశాడనమాట. ఆ లేఅవుట్ మొత్తం ఇక్కడ చూడొచ్చు, ఎక్కడెక్కడ ఏ టెంపుల్ ఉంటాయి, ఉత్తరం ఏ పక్కన ఉంటుంది, దక్షిణం ఏ టెంపుల్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇట్లా డిజైన్ చేశారు. అన్ని ఓషన్ ఎక్కడుంది, ఇండియా మ్యాప్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట, టెంపుల్స్ అన్నీ కూడా. తర్వాత ఇక్కడ ప్రకృతి అంతా కూడా చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించేలా ఉంటుంది. ఈ ఎండగన లేకపోతే నిజంగా కూడా చాలాసేపు మనం ఈ ఎన్విరాన్మెంట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు పూలైతే నాకు వైలెట్ కలర్ పూలైతే భలే నచ్చేసాయి. అసలు ఎంత శృంగారంగా ఉన్నాయో అక్కడ చూస్తూ ఉంటే. కానీ ఆ ఎండ వల్ల మేము అంత ఎంజాయ్ చేయలేకపోయాం. సో మీకోసం ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను వీడియో షూట్ చేశాను. ఒకసారి అవన్నీ కూడా చూసేయండి.
ఇది మనం లోపలికి టెంపుల్కి వెళ్ళేదానికి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడంతా కూడా ఆ పిల్లర్స్ చూస్తే నిజంగా ఇంత చక్కగా ఎలా చెక్కగలిగారా అని చెప్పి అనిపిస్తూ ఉంటది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ లో ఇలా స్వామినారాయణ విగ్రహం ఉంటది. తర్వాత లోపల కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డ్రెస్ కోడ్ ఒకటి ఉందన్నమాట. మనం స్లీవ్లెస్ బ్లౌజెస్ కానీ స్లీవ్లెస్ ఫ్రాక్స్ కానీ అవి వేసుకొని వెళ్ళకూడదు. మోకాళ్ళ కింద డ్రెస్ లేకుండా ఉండకూడదు. కొంతమంది ఫ్రాక్స్ మోకాళ్ళ దాకా వేసుకెళ్తారు కదా, అవన్నీ వేసుకెళ్ళకూడదు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పంచెలు లాగా ఇస్తారనమాట, వాళ్ళే ఇస్తారు, అవి మనం కప్పుకొని వెళ్ళాలన్నమాట. సో మా అన్న కూతురు అయితే స్లీవ్లెస్ వేసుకొచ్చింది. దానికి ఒక చూడండి ఇట్లా పంచిలాగా ఒకటి ఇచ్చేశారు. మా పూజకి ఏమో జస్ట్ కొద్దిగా రెక్కలు ఉన్నాయని వదిలేసినట్టున్నారు. సో చూడండి అమ్మాయి కప్పుకొని వెళ్ళాలన్నమాట. ఇలా ఈ డ్రెస్ కోడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ దీపాలు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వెనకాల ఒక పేపర్ పెట్టి ఆ పేపర్ ని మూవ్ చేసేలాగా చేశారు. సో చూడండి ఇవంతా కూడా ఎంత బాగుందో చూడండి. సో ఈ మొత్తం డిజైన్ చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఈ మొత్తం వీడియోని మనం చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.